హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ స్పీడ్ న్యూస్. ఏపీ రేషన్ కార్డుదారులకు తిరిగి చంద్రన్న కానుకలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. సంక్రాంతి క్రిస్మస్ కానుకలతో పాటు రంజాన్ తోఫాలను లబ్ధిదారులందరికీ ఉచితంగా పంపిణీ చేయనుంది. ఇందుకు ఏటా 538 కోట్లు ఖర్చు కానుందని అధికార వర్గాలు తెలిపాయి. 5 ఏళ్లకు గాను ప్రభుత్వంపై 2690 కోట్ల అదనపు భారం పడనుంది. కొండచర్యలు విరిపడడానికి ముందు వయనాడులో వర్షపాతం సాధారణం కంటే 10% ఎక్కువగా నమోదైందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ పరిశోధకుల బృందం తేల్చింది. వాతావరణ మార్పులే అందుకు కారణమని వివరించింది. గ్లోబల్ వార్మింగ్ ఇలాగే కొనసాగితే మున్ముందు ఈ ఘటనలు మరింత పరిపాటిగా మారుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. వయనాడు కొండలపై చెట్లను కొట్టేస్తుండడం కూడా చర్యలు విరిగిపడేందుకు కారణమని తెలిపింది. భారత మైత్రి చిహ్నాలపై దాడులు చేస్తుంటే బంగ్లా ప్రజలకు మద్దతు ఇవ్వడం కష్టమని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. ప్రజాస్వామ్య విప్లవం అరాచక స్థాయికి దిగజారిందన్నారు. పాక్ దళాలు భారత సైన్యానికి దాసోహమైన చిహ్నాలను ముక్కలు చేశారు. భారత సాంస్కృతిక కేంద్రం ఇస్కాన్ సహా హిందూ ఆలయాలను ధ్వంసం చేశారన్నారు. ఘటనలన్నీ భారత ప్రజలకు ప్రతికూల సంకేతాలు పంపిస్తాయన్న ఆయన మద్దతు ఇవ్వడం మంచిది కాదంటూ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా భారత్ మధ్య 5 టెస్టుల సిరీస్ ఈ ఏడాది నవంబర్ నుంచి మొదలు కానుంది. తమదే విజయమని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ పాంటింగ్ ధీమా వ్యక్తం చేశారు. 3-1 తేడాతో సిరీస్ దక్కించుకుంటామని జోస్యం చెప్పారు. సొంత గడ్డపై గత 2 సిరీస్లు ఓడిపోయామని, మా ఆటగాళ్లు కసిగా ఆడతారని, ఖచ్చితంగా మేమే గెలుస్తామని నా నమ్మకమని పేర్కొన్నారు. 2014-15 తర్వాత ఆస్ట్రేలియా భారత్తో టెస్ట్ సిరీస్ గెలవకపోవడం గమనార్హం. ది ఫ్యామిలీ మ్యాన్ మూవీ డైరెక్టర్ రాజ్తో సమంత డేటింగ్ చేస్తున్నట్టు జాతీయ బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపై వారి నుంచి స్పష్టత రావాల్సి ఉంది. రాజ్ డీకే డైరెక్షన్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 సిటాడెల్ వెబ్ సిరీస్ లో సమంత నటించారు. 2021లో సమంత నాగ చైతన్య విడిపోగా తాజాగా శోభితతో చైతన్య ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కంపెనీ 10 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో తన కొత్త క్యాంపస్ ఏర్పాటు చేయనుంది. దీనికి ఆ సంస్థ సీఈఓ రవికుమార్ తో కలిసి సీఎం రేవంత్ ఇవాళ శంకుస్థాపన చేయనున్నారు. ఈ క్యాంపస్ ద్వారా 15,000 మందికి ఉద్యోగాలు వస్తాయని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. విదేశీ పర్యటన నుంచి ఇవాళ తిరిగి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ సెటరికల్ స్వాగతం పలికింది. 10 రోజుల యుఎస్ పర్యటనలో సోదరుడు యనుమల జగదీష్ రెడ్డి నూతనంగా ఓ కంపెనీ స్థాపించారు. కంపెనీతో 1000 కోట్ల ఒప్పందం కుదుర్చుకొని స్వదేశానికి తిరిగి వస్తున్న మా గుంపు మేస్త్రికి స్వదేశాగమన శుభాకాంక్షలంటూ బీఆర్ఎస్ సెటరికల్ టీం ఇట్లు బ్యాగ్మ్యాన్ ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఈ బ్యానర్ ను ఎక్స్ లో పోస్ట్ చేసింది. హిండెన్బర్గ్ రిపోర్టుపై మారిషస్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ మండిపడింది. షెల్ కంపెనీల ఏర్పాటుకు తమ రూల్స్ అంగీకరించమని తెలిపింది. తమను ట్యాక్స్ హేవెన్ గా వర్తించేందుకు వీలు లేదంది. గ్లోబల్ బిజినెస్ కంపెనీల కోసం తమ వద్ద పటిష్ట వ్యవస్థలు ఉన్నట్టు చెప్పింది. రిపోర్టులో ప్రస్తావించిన ఐపీఈ ప్లస్ ఫండ్ వరకు తమ లైసెన్సులు లేవని స్పష్టం చేసింది. అవి మారిషస్ కేంద్రంగా ఏర్పాటైనవని కాదని వెల్లడించింది. సికింద్రాబాద్ నుంచి నేరుగా వాస్కోడిగామాకు రైలు సర్వీసును మరో వారం రోజుల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి వీక్లీ ఎక్స్ప్రెస్ కాచిగూడ నుంచి 4 బోగీల సర్వీసు గుంతకల్ వద్ద గోవా రైలుతో లింక్ అయి వాస్కోడిగామా వెళ్తున్నాయి. దీంతో ఈ కొత్త రైలు ప్రతిపాదన తెరపైకి వచ్చింది. ఈ రైలు బుధవారం శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి, గురువారం శనివారాల్లో వాస్కోడిగామా నుంచి ప్రయాణించనున్నాయి. గుండె సమస్యలతో బాధపడుతున్న పేదలకు ఉచితంగా హార్ట్ వాల్వ్ అందించేందుకు నిమ్స్ ముందుకొచ్చింది. ఇందుకోసం ఆసుపత్రిలో ప్రత్యేకంగా హార్ట్ వాల్వ్ బ్యాంక్ ఏర్పాటు చేసింది. బ్రెయిన్ డెడ్ అయిన వారి నుంచి గుండె కవటాలు సేకరించి అందులో భద్రపరుస్తారు. నామాత్రపు ఖర్చుతోనే సర్జరీ చేయించుకోవచ్చు. త్వరలో దీనిని మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఇవాళ ఓపీ సేవలను జూనియర్ డాక్టర్లు బహిష్కరించారు. కోల్కతాలో జూనియర్ డాక్టర్ను రేప్ చేసి చంపిన ఘటనను నిరసిస్తూ ఓపీ సేవలకు దూరంగా ఉంటున్నట్లు వైద్యులు వెల్లడించారు. దీనిపై జూడాలు ఇప్పటికే ప్రభుత్వానికి నోటీసులు అందజేశారు. జూడాల ఆందోళనతో ఆసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం కలిగింది. కాగా కోల్కతా ఘటనపై దేశవ్యాప్తంగా వైద్యులు నిరసన చేపట్టారు. ఏపీ జాతీయ ఆహార భద్రతా చట్టం కింద 1,36,420 కార్డుదారులు 6 నెలలుగా రేషన్ తీసుకోవడం లేదని కేంద్రం గుర్తించింది. దీంతో వాటిని తొలగించి రాష్ట్ర కార్డులను భర్తీ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పౌర సరఫరాల శాఖ నుంచి ప్రతిపాదనలు అందాయి. మరోవైపు దేశ దుకాణాల్లో ప్రతి నెల బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. టీచర్లు, లెక్చరర్ల రిక్రూట్మెంట్ పై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. 2 నెలల్లో నియామకాలు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెలాఖరులోగా డిఎస్సీ ఫలితాలను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు ఇంటర్, పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. గతంలో నిలిచిపోయిన డిగ్రీ లెక్చరర్ల నియామక ప్రక్రియ కూడా త్వరలోనే పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. 3వ విడత కింద 1,50,000 నుంచి 2 లక్షల వరకు రుణమాఫీని రేపు ఖమ్మం జిల్లా వైరాలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఆ వెంటనే రైతుల ఖాతాలో నిధులు జమ కానున్నాయి. 14.45 లక్షల మందికి రుణమాఫీ అవుతుందని అంచనా. కాగా దక్షిణ కొరియా నుంచి రేవంత్ ఇవాళ హైదరాబాద్ చేరుకుంటారు. రేపు గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొని ఖమ్మంకు బయలుదేరనున్నారు. నేటి నుంచి ఎస్సీ విద్యార్థులు అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ అదనపు సంచాలకురాలు ఉమాదేవి తెలిపారు. తెలంగాణ ఈ-పాస్ వెబ్సైట్ లో అప్లై చేసుకోవాలని సూచించారు. కాగా విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే నిరుపేద విద్యార్థులకు ఈ పథకం కింద 20 లక్షల ఆర్థిక సాయం కింద 2 విడతలుగా అందించనున్నారు.
మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతల వేళ ఇజ్రాయెల్ కు $20 బిలియన్ విలువైన ఆయుధాలను అమెరికా విక్రయించింది. ఇందులో 33,000 ట్యాంక్ క్యాట్రిడ్జ్లు, 50,000 మోటార్ క్యాట్రిడ్జ్లు, 50 F-15 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఈ ఆయుధాలను 2029 నాటికే ఇజ్రాయెల్ కు అందించనుంది. కాగా వీటి పంపిణీని ఆపాలని మానవతావాదులు ఒత్తిడి చేస్తున్నా అమెరికా వెనక్కి తగ్గకపోవడం గనార్హం. చరిత్రను గుర్తుపెట్టుకున్న దేశమే భవిష్యత్తును నిర్మించుకుని శక్తివంతంగా ఎదుగుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఇవాళ దేశ విభజన గాయాల స్మృతి దినం నేపథ్యంలో ట్వీట్ చేశారు. మన చరిత్రలోనే దారుణమైన రోజుగా వివరించిన ఆయన దేశ విభజనతో ప్రాణాలు కోల్పోయిన లక్షల మందికి ఇదే నా నివాళి అంటూ అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. మోదీ నాయకత్వంలో జాతి నిర్మాణం కోసమే స్మృతి దినాన్ని నిర్వహిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కోల్కతాలో వైద్య విద్యార్థిని హత్యాచార ఘటన దృష్ట్యా దేశంలోని అన్ని మెడికల్ కాలేజీలకు ఎన్ఎంసీ గైడ్లైన్స్ ఇచ్చింది. కాలేజీలు, ఆసుపత్రుల్లో భద్రతా విధానం రూపొందించి వైద్యులు, విద్యార్థులు, సిబ్బందికి భద్రత కల్పించాలని ఆదేశించింది. ఓపీడీ, బహిరంగ ప్రదేశాల్లో రక్షణ చర్యల సందేశాలు కనిపించాలని పేర్కొన్న ఎన్ఎంసీ ఏదైనా దాడి జరిగితే వెంటనే కేసు పెట్టాలని సూచించింది. 48 గంటల్లోగా వివరాలు మాకు పంపాలని, అన్ని రాష్ట్రాలు తమ ఆదేశాలు పాటించాలని పేర్కొంది. ఏపీలో కాగితరహిత కేబినెట్ సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుత సమావేశాలకు 40 సెట్ల నోట్స్ ముద్రిస్తుండగా ఇకపై అన్ని సాఫ్ట్ కాపీల రూపంలో మంత్రులు, అధికారులకు ప్రభుత్వం అందించనుంది. ఇందుకోసం మంత్రులు, అధికారులకు ప్రభుత్వం ఐప్యాడ్లు అందించనుంది. దీని ద్వారా ప్రింటింగ్ ఖర్చులు ఆదా కావడంతో పాటు లీకేజీల నియంత్రణ సాధ్యమవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఏపీ రాష్ట్ర నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పోలీసు ఉద్యోగాల భర్తీకి త్వరలోనే కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తామని హోంమంత్రి అనిత వెల్లడించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 20,000 పోలీసు ఉద్యోగాల కొరత ఉందని, అందుకు అనుగుణంగా కార్యాచరణ పూర్తి చేస్తామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వం 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబర్ 28న నోటిఫికేషన్ విడుదల చేయగా గతేడాది జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 4,58,219 మంది హాజరయ్యారు. గతేడాది ఫిబ్రవరి 5న ఈ ఫలితాలు కూడా వెలువడ్డాయి. తదుపరి దశకు 95,209 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. నవంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీనివాసుడి ₹300 ప్రత్యేక దర్శన టికెట్లు ఈ నెల 24న ఉదయం 10 గంటలకు విడుదల కానున్నాయి. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో అద్దె గదుల బుకింగ్స్ అందుబాటులోకి రానున్నాయి. ఇక నవంబర్లో నిర్వహించే శ్రీవారి ఆర్జిత సేవ టికెట్ల లక్కీ డిప్ ఆన్లైన్ నమోదు ప్రక్రియ ఈ నెల 19 ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీన ఉదయం 10 గంటల వరకు కొనసాగనుంది. తెలుగు రాష్ట్రాల్లో నీట్ యూజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఏపీలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఈ విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈడబ్ల్యూఎస్ కోటా కింద 10% సీట్లు భర్తీ చేయనున్నట్టు జీవో విడుదల చేసింది ప్రభుత్వం. ఈడబ్ల్యూఎస్ కోటా సీట్ల కేటాయింపు జీవో నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జీవోను సవాల్ చేస్తూ మెడికల్ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. మెడికల్ సీట్లు పెంచి ఈడబ్ల్యూఎస్ కింద సీట్లు ఇవ్వాలని పిటిషనర్ తరపున న్యాయవాది ఠాకూర్ వాదనలు వినిపించారు. ఐటీబీపీలో 819 కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదలైంది. 10th తో పాటు ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కు సంబంధించిన కోర్సు చేసిన వారు దరఖాస్తుకు అర్హులుగా పేర్కొంది. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్, ఎస్సీ ఎస్టీలకు ఫీజు లేదని ఐటీబీపీ రిక్రూట్మెంట్ బోర్డు స్పష్టం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 15న ఢిల్లీ వెళ్లే ఛాన్స్ ఉంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ, ఎమ్మెల్యేల చేరికలపై ఆయన పార్టీ పెద్దలతో చర్చించనున్నారు. శ్రావణ మాసంలో పీసీసీ చీఫ్ నియామకం, కేబినెట్ విస్తరణ పూర్తి చేయాలని ఇప్పటికే పార్టీ అగ్రనేతలు రేవంత్ కు సూచించారు. దీంతో ఈ సమావేశంలో ఆయన అంశాలపై చర్చలు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనానికి జనం ఓ మోస్తారుగా తరలివచ్చారు. ఈ మేరకు టోకెన్ లేని భక్తులకు దర్శనానికి దాదాపు 18 గంటల సమయం పట్టింది. ఇక ₹300 ప్రత్యేక దర్శనానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 31 కంపార్ట్మెంట్లలో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 73,246 మంది భక్తులు దర్శించుకోగా 28,133 మంది భక్తులు తమ తల్లినాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.35 కోట్లు వచ్చాయని టీటీడీ అధికారులు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ ను త్వరలో ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లను అందజేస్తామని వెల్లడించారు. దీంతో అధికారులు ఇళ్లకు సంబంధించి డిజైన్ పై కసరత్తు స్పీడప్ చేశారు. వరుస సమావేశాలు నిర్వహించి ఇప్పటికే 4-5 రకాల డిజైన్ రెడీ చేసినట్టు తెలుస్తోంది. సదరు డిజైనర్లపై హౌసింగ్ శాఖ మంత్రి సమీక్షించి ముఖ్యమంత్రికి నివేదించి అప్రూవల్ పొందాక ఫైనల్ చేయనున్నారు. తెలంగాణలో అవినీతి పరుల భరతం పడుతోంది ఈ ఏసీబీ. అన్ని శాఖల్లోని అవినీతి పరులపై ఏసీబీ దృష్టి సారించింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 105 కేసులు నమోదయ్యాయి. వీటిలో రెడ్ హ్యాండెడ్ గా దొరికిన కేసులే అధికంగా ఉన్నాయి. కోట్ల రూపాయల ఆస్తులు సంపాదిస్తున్న అధికారులపై అధికారులు నిఘా పెట్టారు. సోదాలు చేసి కేసులు నమోదు చేయడంతో పాటు అవినీతి సొమ్మును సీజ్ చేస్తున్నారు. 10 రోజుల వ్యవధిలో 6 కేసులను ఏసీబీ నమోదు చేసింది. రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖతో పాటు రిజిస్ట్రేషన్, ఎక్సైజ్ శాఖలో ఎక్కువ అవినీతి జరిగినట్లు గుర్తించారు. మరిన్ని వార్తల సమాహారంతో రేపు మళ్ళీ కలుద్దాం. నమస్తే.